शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। महाजल्लारा ఆధునిక మహాప్రబంధముగా కీర్తిగాంచినటువంటి శ్రీ శివభారతం గురించినటువంటి ప్రసంగములు కొన్ని మనం చేసుకున్నాం. ఇప్పటికి 2 పూర్తి చేసుకున్నాం. శివభారతం యొక్క విశేషాన్ని అనేక మంది మహాకవులు వర్ణన చేశారు. భారత గాధవోల శివభారతమున్నుతియంపజాలు శోభా రమణీయ కావ్యము. రమణీయమైనటువంటి కావ్యం అది ఎంతో అందంగా ఉన్నటువంటిది. భారత కథ ఏ విధంగా నడిచిందో అదే విధంగా శివభారతం కూడా నడిచినటువంటి కారణం చేత దానికి శివభారతము అని పేరు పెట్టారు కవి గారు. భారత కథ దానికి ఇతిహాసము అని పేరు. ఇతిహాసము అన్న దానికి అర్థం ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షముల గురించి ఉపదేశం చేస్తూ ఉన్నటువంటిది, అది ఇంతకు ముందు జరిగినటువంటిది. అదేవిధంగా మనకి మార్గాన్ని ఉపదేశం చేస్తూ జరిగినటువంటి చరిత్రకి సంబంధించినటువంటిది శివాజీ మహారాజు యొక్క చరిత్ర. అంచేత శివభారతము అనేటువంటిది మహాభారతం లాంటి కథ. అందులో శివాజీ అన్నటువంటి ఆయన హైందవ ధర్మ రక్షణోదారుడు. ఏ విధంగా పాండవులు ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేశారో అదే విధంగా శివాజీ కూడా ఆర్షధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు. తిక్కనార్యు అవతారము ఈ కవి. తిక్కన మహాకవి ఆంధ్ర మహాభారతంలో 15 పర్వాలు పూర్తి చేసినటువంటి ఆయన యొక్క అవతారంగా భావించబడినటువంటి ఆయన శివభారత రచయిత గడియారం వెంకట శేషశాస్త్రి గారు. అంచేత తిక్కనార్యు అవతారం ఈ కవి. ఈ ప్రబంధము ఈ ధారణి తెలుగు వారలకు దారిని చూపెట్టి దీపమయ్యడి. కాబట్టి ఈ మహాకావ్యం ఏదైతే ఉందో అది తెలుగులో రాయబడినటువంటి మహాకావ్యం కాబట్టి తెలుగు వారికి దారిని చూపించేటువంటి దీపం. వేదాలు ఉన్నాయి మనకి. వేదం అది విష్ణుదేవుల వారు చెప్పినటువంటిదైనటువంటి కారణం చేత, ఆయన జగత్తుకు ప్రభు అయినటువంటి కారణం చేత ప్రభు యొక్క మాట ఆజ్ఞలా ఉంటుంది. కాబట్టి వేదంలో మాటలు కూడా ప్రభువు యొక్క ఆజ్ఞ, రాజుగారి ఆజ్ఞలా ఉంటుంది. అదే వేదంలో చెప్పబడినటువంటి ధర్మాలని అన్నింటిని ఋషులు మన కోసం రచన చేసి పెట్టినటువంటిది ఏదైతే ఉన్నదో అది ధర్మశాస్త్రములు అంటారు. ఆ ధర్మశాస్త్రాలు ఒక స్నేహితుడు చెప్పినటువంటి మాటలా ఉంటాయి. అదే కావ్యము అంటే ప్రియురాలు చెప్పిన మాటలా ఉంటుంది, ప్రియుడు చెప్పిన మాటలా ఉంటుంది. ప్రియుడు లేక ప్రియురాలు అన్న పదానికి అర్థం ఏమిటంటే మనస్సుకు నచ్చినవారు. మనస్సుకు నచ్చితే ప్రియమైంది, మనస్సుకు నచ్చకపోతే ప్రియం కానిది అవుతుంది. కాబట్టి కర్తవ్యోపదేశ క్రియా సామగ్రిం కావ్యమహిమల్ వర్ణింపగా శక్యమే. ఎవరికైనా కర్తవ్యాన్ని అంటే ఈ పని నువ్వు ఇలా చెయ్యాలి అని ఉపదేశం చెయ్యాలి అంటే కావ్య రూపంలో చెప్పటం చాలా అవసరమైనటువంటిది. అందుచేతనే తెలుగులో మనకి ఇన్ని మహాకావ్యాలు బయలుదేరి వచ్చాయి. ఇటువంటి శివభారతంలో మనం 2 భాగాల్ని పూర్తి చేసుకున్నాం. ఇంకా 3వ భాగంలో తల్లి అయినటువంటి జీజియాబాయి, తండ్రి అయినటువంటి షాజీ, తమకు కలిగినటువంటి కుమారుడు శివుని యొక్క అవతారము, 3వ కన్ను నెన్నుదట ముమ్మున్న వాలుకరంబు రేరేడు సిరంబున్నందు చిగురింపక నాడనసూయ ఇంట పారాడిన పాపడే మన గృహంబున్న నేడు. ఈ రోజున మన ఇంటిలో పాకుతోన్నటువంటి ఈ పిల్లవాడు ఎవరు అంటే 3వ కన్ను లేని శివుడు. 3వ కన్ను నెన్నుదట, ముమ్మన వాలుకరంబు చేతిలో త్రిశూలం లేనటువంటి శివుడు.
రేరేడు శిరంబునందు, రాత్రికి రాజైనటువంటి చంద్రుడు శిరస్సు మీ లేనటువంటి శివుడు ధర్మ సంస్థాపన కోసం, పరాయి పాలన నుంచి భారతదేశాన్ని ఉద్ధరించడం కోసం మాకు పుట్టినటువంటి కుమారుడు ఈ కుమారుడు. తల ఎంటి నిర్వోసి తడియార్చి పొగవేసి తిలకంబు నుదుటిపై తీర్చున్నప్పుడు, ఆ తల్లిదండ్రులు శివుని యొక్క అవతారమే అని అనుకుంటున్నారు కాబట్టి ఆ పిల్లవాడికి జీజియాబాయి సేవలు చేస్తూ ఉన్నది. సేవలు చేసేటువంటి ఏ విషయాలను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారంటే, పిల్లవాడికి తలంటు పోశారు. తల ఎంటు నిర్వోసి తడియార్చి, శుభ్రంగా తుడిచి ఆ తడిని పోగొట్టారు. పొగ వేసి, సాంబ్రాణి పొగ, అటువంటి పొగ వేశారు. తిలకంబు నుదుటిపై తీర్చున్నప్పుడు, బొట్టు పెట్టేటువంటి సందర్భంలో, అంటే ఆ పిల్లవాడికి ఆయా పనులు చేసేటువంటి సందర్భంలో. అలాగే ఏ పనులు, పైటలో ఒదిగి మ్రాగన్నుల సనుద్రావు సుతుమోముగాంచున్నప్పుడు, ఆ పిల్లవాడికి ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తున్నటువంటి కారణం చేత ఆవిడ పాలు ఇవ్వటం కోసం పైటలోకి తీసుకున్నటువంటి కారణం చేత ఈ పిల్లవాడు ఆ పైటలో ఒదిగిపోయాడు. ఆకలి వేసింది, ఏడ్చాడు. ఆకలి తీరింది కాబట్టి, తృప్తి కలిగింది కాబట్టి, ఎప్పుడైతే తృప్తి కలిగిందో ఆ ఊపు ఆవిడ చేత్తో ఊపుతూ ఉన్నటువంటి కారణం చేత మాగన్ను నిద్ర పడుతోంది. అలా మాగన్ను నిద్ర పట్టేటువంటి పిల్లవాడి యొక్క ముఖాన్ని చూసేటువంటి సందర్భంలో ఏం జరుగుతుందో చెప్పట్లేదు ఈ పద్యంలో. వరుసగా ఏ ఘట్టాలను చెప్తున్నారు కానీ ఏం జరుగుతుందో చెప్పట్లా. తిలకం పెట్టేటువంటి సందర్భంలో, పాలు ఇచ్చేటువంటి సందర్భంలో, ఆ పిల్లవాడి యొక్క ముఖాన్ని చూసేటువంటి సందర్భంలో, అలాగే ఆటలు ఆడుకునేటువంటి సందర్భంలో ఇటు అటు ఆయనకి అనేకమైనటువంటి ఆట వస్తువులు కొనిపెట్టినటువంటి కారణం చేత ఆ ఆట వస్తువుల దగ్గరికి పాకుకుంటూ వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో రిక్కవేయిచు హెచ్చరించున్నప్పుడు, ఆట బొమ్మలకున్నై మోకాట పారాడుచో రిక్కవేయిచు హెచ్చరించున్నప్పుడు. రిక్క అంటే ఒక ధ్వని, అదిలించే ధ్వనికి రిక్క అని పేరు. అక్కడ బొమ్మ ఉన్నది, ఆ బొమ్మ దగ్గరికి పిల్లవాడు పాక్కుంటూ వెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ బొమ్మ దగ్గరికి అతను వెళ్ళదలుచుకోలేట. ఆ బొమ్మ దగ్గరికి తను ఆ బొమ్మ రావాలని ఒక ధ్వని చేస్తున్నట్ట. రెక్కవేయిచు హెచ్చరించున్నప్పుడు, చందమామ రావే జాబిల్లిరా అని పిలిచి పాల్బువ్వ తినిపించున్నప్పుడు. ఆహారం పెట్టేటువంటి సందర్భంలో చందమామని చూపించి ఆకాశంలో మెరిసేటువంటి ఆ చందమామ చందమామ అంటారు, అంటే మామయ్య అని. మనం లక్ష్మీనారాయణులకు సంబంధించినటువంటి వారమని కానీ భావన చేస్తే, అంటే మనం ఆ భక్తులమై విష్ణుదేవుల వారు నా తండ్రి, లక్ష్మీదేవి నా తల్లి అన్నటువంటి భావన కానీ మనం చేసినట్లయితే, ఆ లక్ష్మీదేవితో కలిసి పుట్టినటువంటి వాడు కాబట్టి చంద్రుడు మనకి మామయ్య అవుతాడు. చందమామ రావే జాబిల్లిరా అని పిలిచి పాల్బువ్వ తినిపించున్నప్పుడు, జీజియాబాయి పెద్దల చేత విన్న చిత్తమన ఉన్న అవతార లక్షణములను తనయు చూపులో నవ్వులో తడువుకొనుచు నిలుపు రెప్పల కబళించి నెమరువేయు. అద్భుతమైనటువంటి శేషపద్య విన్యాసం ఇది. సామాన్యమైనటువంటి రచన కాదు. శ్రీనాథ మహాకవి యొక్క శేషపద్యం ఏ విధంగా నడిచిందో ఆ విధంగా నడిపాడు. ఈ పనులు చేసేటువంటి సందర్భంలో పిల్లవాడు చేసిన, ఈ తల్లి చేసిన, ఈ జరిగినటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో జీజియాబాయి ఆ పిల్లవాడి తల్లి ఏం చేస్తున్నది అని, వీడు శివుడి యొక్క అవతారం కదా, అంచేత శివుని యొక్క అవతారమైనటువంటి ఆ లక్షణాలు నాకు ఎక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా, అవి నాకు ఇలా ఉంటాయని తెలవడానికి కారణం ఏమిటి? పెద్దల చేత విన్నా. ఇంతకుముందు పెద్దవారు ఒక అవతార పురుషుడు ఇలా ఉంటాడు అని చెప్పినట్లయితే ఆ విన్నటువంటి విషయాలు
తన చిత్తమున ఉన్న, తన మనస్సులో తన పూర్వజన్మ సంస్కారం కారణం చేత తన మనస్సులో ఒక అవతార పురుషుడు ఇలా ఉంటాడు అన్నటువంటి లక్షణాలు ఆవిడ మనస్సులో ఏమున్నాయో వాటన్నింటినీ కూడా తనయు నవ్వులో, ఈ కొడుకు నవ్వుతుంటే ఆ లక్షణాలు ఉన్నాయి కదా. చూపులో, వాడు చూస్తుంటే ఈ లక్షణాలు నాకు కనిపిస్తున్నాయి కదా అని తడువుకొనుచు ఎక్కడెక్కడ ఏ వీడి కదలికల్లో ఏ లక్షణాలు ఉన్నాయి అని వాటన్నింటినీ కూడా గ్రహిస్తూ నిలువు రెప్పల కబళించి, కబళం అంటే ముద్ద, ఆహారంగా తీసుకోవటం, ఆ అవతార లక్షణాలని కళ్ళతోనే ఆహారంగా లోపలికి తీసేసుకుంటుంటాడు. నిలువు రెప్పల కబళించి, అసలైన పదం చివరినుంది, నెమరువేయు. ఆవు ఏ విధంగా ఆహారం తిని మళ్ళీ ఆహారాన్ని నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తుందో అదే విధంగా తన అవతార లక్షణాలు ఈ పిల్లవాడు ఇవి అని ఆలోచన చేసిన తరువాత వాటిని మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా ఉండేటువంటి విధంగా నెమరు వేసుకుంటూ తల్లి పెంచుతూ ఉన్నది. అంటే ఎటువంటి పరిస్థితిలో పిల్లవాడు పెరుగుతున్నాడు అని. ఆత్మదేశ గౌరవాభ్యుదయముల ఆమతించు జిజియావధూటి, తనయు గుణములు విని. ఆవిడకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. గొప్పవారు అని పేరు పొందాలి అంటే కొన్ని విశేషమైన లక్షణాలు ఉంటాయి. అందుచేతనే ఏమన్నారంటే పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. వేమన గారు అందరికీ 2 చేతులు 2 కాళ్ళు ఇలాగే ఉంటాయి, కానీ పుణ్యపురుషులు ఎప్పుడూ వేరుగానే ఉంటారు. ఆత్మదేశ గౌరవాభ్యుదయముల ఆమతించు జిజియా వధూటి. ఒక కులస్త్రీ వధూటి అంటే సంసారం చేసుకునేటువంటి ఆ జిజియాబాయి ఆత్మ గౌరవానికి లోటు రాకూడదు, ఆత్మదేశ గౌరవానికి లోటు రాకూడదు, మన అభ్యుదయానికి లోటు రాకూడదు, మన పెరుగుదలకి లోటు రాకూడదు, దేశం యొక్క పెరుగుదలకి లోటు రాకూడదు. అంచేతే ఈ కావ్యం ఏమన్నారు, దీపంలా దారిని చూపిస్తుంది అన్నారు మొదటి పద్యంలో. ఆత్మదేశ గౌరవాభ్యుదయముల ఆమతించు జిజియా వధూటి, తనయు గుణములు విని చిన్ని కథలుగా పూర్వ వీర చరితముల్ వచించే. పిల్లల్ని ఎలా పెంచాలో బోధిస్తున్నారు. ధర్మం కోసం పాటుపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చరిత్రని చెప్పాలి పిల్లలకి. ఏ గాథ చూడండి, రామాయణ కథ తీసుకోండి, భారత కథ తీసుకోండి, దేశ చరిత్ర తీసుకోండి, ఏది తీసుకున్నప్పటికీ కూడా చివరికి మనం చెప్పుకునేటువంటి అసలైనటువంటి ధర్మం ఏమిటి అంటే ధర్మము యొక్క విజయము. కానీ మానవులు ఎలా ఉంటారంటే వారు అధర్మాన్ని ఆచరిస్తారు, ధర్మం కావాలని కోరుకుంటారు. ధర్మం యొక్క ఫలం కావాలి నాకని కోరుకుంటారు, అధర్మాన్ని ఆచరిస్తారు. అసత్యం పలుకుతారు, సత్యం యొక్క ఫలం కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుచేతనే ఈ చెడుకి కారణమైనటువంటివి కాబట్టి ఎక్కడెక్కడ మహనీయులైనటువంటి మహానుభావులైనటువంటి పుణ్యాత్ములు ధర్మం నిలబెట్టడం కోసం ప్రయత్నం చేశారో వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రల్ని చిన్ని కథలుగా, వాడు పెద్దవాడు కాదు, చిన్నపిల్లాడు కాబట్టి చిన్ని కథలుగా వాటల్ని ఆ కథల్ని చెప్తున్నది. చెప్పే విధానం కూడా చెప్తున్నారు పిల్లలకి. ఎలా తన వారంతో తొడ చేర్చి మైనిమిరి జీజాపుత్రు నగ్గించి ప్రాక్తన గాథల్ వినిపించునప్పుడు అతడోత్సాహంబునం పొంగి దుర్జన శిక్షాపర వీర విక్రమ కథా సంక్రాంత దుర్దంత వర్తనుడై మైమరపందు కాళీయ ఫణగ్రావ్యాగ్ర నృత్యంబులన్. ప్రబంధం ఇది సామాన్యమైనటువంటిది కాదు. ప్రబంధం అన్న పదానికి అర్థం ఏంటంటే ప్రకృష్టమైన బంధము కలిగినది, గొప్పదైన ఒక బంధం ఉంటుంది.
అంత బంధాన్ని కూర్చగలిగినటువంటి కవే ప్రబంధాన్ని రచన చేయగలిగినటువంటి వాడు కాబట్టి పిల్లలకి చెప్పేటువంటి విధానం ఏమిటో ఈ కావ్య రూపంలో చెప్తున్నారు. అంచేత ఇందాక మనం అనుకున్నాం, కర్తవ్యోపదేశ క్రియా సామగ్రిన్ కావ్య మహిమల్ వర్ణింపగా శక్యమే. రా నీకు ఒక చెత్త విను, అలా చెప్పకూడదు. సనవారన్ ప్రేమగా తొడజేర్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మై నిమిరి శరీరాన్ని నిమిరి, తన వారం తొడజేర్చి మై నిమిరి జీజా పుత్రునగ్గించి, అగ్గించటువంటి పొగట్టం. వాళ్ళలో ఏవో మంచి గుణాలు ఉంటాయి, ఆ ఉన్నటువంటివి చాలా తక్కువే ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టి. వాటిని చెప్పి నువ్వు నిజంగా చాలా గొప్పవాడవు గొప్పదానవు అని అంటూ జీజాపుత్రునగ్గించి ప్రాక్తన గాథలు వినిపించునప్పుడు, ఆ పూర్వం జరిగినటువంటి ధర్మ సంస్థాపన కోసం జరిగినటువంటి ఆ కథల్ని వినిపించేటువంటి సందర్భంలో ఈ పిల్లవాడు అవతార పురుషుడు కాబట్టి అతడు ఉత్సాహం బున్నం పొంగి ఒక్కసారిగా వినగానే ఉత్సాహం వచ్చేసింది. దుర్జన శిక్షాపర వీర విక్రమ కథా సంక్రాంత, ఆ దుర్జనులైనటువంటి వారిని అధర్మాత్ములైనటువంటి వారిని ఆ కథల్లో ధర్మాత్ములు ఏ విధంగా శిక్షించారో వాటన్నింటిని విని మై మరచి శరీరాన్ని కూడా మరిచిపోయి, ఎలా కాళీయప్పణ గ్రవ్యగ్ర నృత్యంబులన్, కృష్ణ పరమాత్మ కాళీయుడి మీద ఎలా నృత్యం చేశాడో అలా నృత్యం ఆడుతూ గొంతులు వేస్తూ ఆ గాథలను వింటూ ఉండేటువంటి వాడు. శివునవతారమే నిర్వచింపగవచ్చు శివాజీ. ఈ పరిస్థితి చూస్తే అనుకుంటున్నది వీడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, శివుని యొక్క అవతారమే. ప్రాగ్భవోద్భవమగు భక్తి సంపదయు, వీడి గత జన్మ ఏమిటో నాకు తెలియదు. ఆ జన్మ తాలూకు వాసనలు ఇక్కడికి వచ్చాయి. ప్రాగ్భవోద్భవమగు, భవ అంటే జన్మ, ప్రాక్ అంటే ఇంతకు ముందు జన్మ తాలూకు ఏవో పనిచేసినటువంటి కారణం చేత భక్తి సంపదయు, భక్తి అనేటువంటి సంపద. భక్తి అన్న పదానికి ఒక చక్కటి నిర్వచనం అనేక సార్లు మనం చెప్పుకుంటున్నాం. గౌరవముతో కూడిన ప్రేమకు భక్తి అని పేరు. నాకు భక్తి ఉందండి దేవుడి మీద లేదా దేశం మీద భక్తి ఉందండి అని నేను అంటున్నాను అంటే అర్థం దేశం మీద గౌరవం ఉన్నది, ప్రేమ ఉన్నది. దేవుడు అంటే నాకు చాలా గౌరవాన్ని, పుష్పాలు ఎలా విసిరి కొడితే, అక్షతలు ఎలా విసిరి కొడితే అది భక్తనంగా. అంచేత గౌరవం అనేటువంటిది ఉండాలి. రెండవది ప్రేమ అనేటువంటిది ఉండాలి. ఆ ప్రేమ యొక్క పరాకాష్ట నేను లేకపోయినా పర్వాలేదు కానీ ఈ దేశం నిలబడాలి. అప్పుడు ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడు దేశభక్తుడు అంటున్నాం. ప్రాగ్భవోద్భవమగు భక్తి సంపదయు తల్లియొ సంగు మతాభిమానము. తల్లి ఈ విధంగా చెప్పినటువంటి అభిమానం, ఏ ధర్మం కోసం ఆవిడ పాటు పడుతూ ఈ పిల్లవాడిని పెంచుతూ ఉన్నటువంటి కారణం చేత ఆ ధర్మం కోసం ఏ విధమైన విషయాల్లో వీడు ముందుకు వెళ్ళాలో వాటన్నింటిని బోధ చేస్తూ ఉన్నటువంటి కారణం చేత అన్నింటల్లోనూ విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడిగా తీర్చిదిద్దబడ్డాడు పిల్లవాడు. ఇది జీజియాబాయి యొక్క ప్రభావం కొడుకు మీద. తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది అని అంటారు. ఈ తల్లి యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉన్నటువంటి కారణం చేత ఇప్పుడు విశేషమైన విద్యలు నేర్చుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఆ అవస్థ బాల్యావస్థ. బాలుడు అని అంటూ ఉంటాం, బాలుడు బాలిక అని అంటూ ఉంటాం. బాలుడు అన్నటువంటి పదానికి ఒక విశేషమైనటువంటి అర్థం ఉన్నది. గ్రహణ ధారణ పటువు బాలహ. ఏదో పిల్లవాడు, ఓ 12 ఏళ్ళ లోపు వాళ్ళని బాలుడు అంటారు. ఇది మామూలుగా ఉన్నటువంటి అర్థం. కానీ ఆ కాలంలో ఏ విషయాన్నైనా సరే అత్యంత తేలిగ్గా గ్రహించగలరు
గుర్తుపెట్టుకోగలరు. అంచేత ఆ బాల్యావస్థలో నేర్చుకున్నటువంటి విశేషాలు ఏవైతే ఉంటాయో అవి మనం బ్రతుకున్నంత కాలం గుర్తుంటాయి. మధ్యలో వచ్చినా మధ్యలోనే వెళ్ళిపోతాయి. ఇది వయస్సు యొక్క అవస్థలు అంటారు. మానవుని యొక్క అవస్థల్లో బాల్యావస్థ చాలా విశేషమైనటువంటి అవస్థ. అలాంటి బాల్యావస్థలో నేర్చుకోవలసినటువంటి విశేషాలన్నింటినీ నేర్చుకొని స్నేహితుల్లో తను ముందు ఉంటూ, ఏ విషయంలో అయినా సరే అతడే ముందు ఉంటూ నడుస్తూ, ఆ హృదయం ఎలా ఉందంటే ధీర హృదయంబు. ఒక్కొక్కరికి ధైర్యం ఉంటుంది, ఒక్కొక్కరికి సాహసాలు ఉంటాయి, ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు ఉంటారు. అలాంటి పుట్టుక అతని యొక్క పుట్టుక కాబట్టి ఆయన యొక్క హృదయం ఎలాంటిది అంటే ధైర్యవంతమైనటువంటి హృదయం. మనస్సులో ధైర్యం సన్నగిలితే శరీర అవయవాలు పనిచేయడానికి పనికిరావు. ఈ పని నేను చెయ్యలేను అని కానీ అనుకున్నానా అంతే, చెయ్య కదలదు, కాలు కదలదు. ఈ పని నేను చేయగలను అన్నటువంటి ధైర్యంతో ఉన్నామా ఖచ్చితంగా చేయగలుగుతాం ఆ పని. అంచేతనే మార్గం ఏమిటి, సరి అయిన మార్గంలో ఏమిటి అంటే పని చెయ్యాలి అంటే ఐ కెన్ డూ అని మొదలుపెట్టు అన్నారు. అంత ధైర్యంతో ఉన్నటువంటి ధీర హృదయంబు హృదయము తెరచు చూపు. ఈయన హృదయంలో ఎటువంటి కల్మషము లేదు కాబట్టి తన హృదయాన్ని ఎదుటవారు చూడొచ్చు, ఎదుటివారి హృదయాన్ని తను చూడగలిగినటువంటి పలుకు పొందిక. మాట ఎలా మాట్లాడాలో మనిషికి తెలవాలి. అంచేతే ఒక మంచి మాట ఉన్నది, మాట గురించినటువంటి విషయం. మాట మాట్లాడనంతసేపు నువ్వు మహారాజువి, మాట మాట్లాడాక మాటకి బానిసవి. ఆ మాటకి అనుగుణ్యంగా నడుచుకోవాలంతే. అంచేత ఏ మాట ఎలా మాట్లాడాలో పలుకు పొందిక, అంతేకాదు పొందిక పరపు. ఏ పనినైనా సరే, ఎంత ఇబ్బందికరమైనటువంటి పనినే సరే దాన్ని ఎలా పొందిక చెయ్యాలో దీన్ని బాగా తెలుసున్నటువంటి వాడు. అందుచేత అతను భయంకరమైనటువంటి రాజ విద్యలో నేర్వవలసినటువంటి వాడు, సామాన్యమైనటువంటి వాడు కాదు. అంచేత రాజ విద్యలు నేర్చేటువంటి పరిస్థితిలో గుర్రములు, ఏనుగులు వీటల్ని లొంగదీయటం, ధూర్త హయ వారణ శిక్షయు. ధూర్త అంటే పిచ్చెత్తినట్టు ప్రవర్తించేటువంటి, అది మనం చెప్పినట్టు విందాం. గుర్రం హయం, హయం అంటే గుర్రము అని, వేగముగా వెళ్ళేటువంటిది కాబట్టి హయము అంటే గుర్రము అని అర్థం. వేగంగా పరుగు పెట్టేటువంటిది కాబట్టి ధూర్త హయవారణ శిక్షయు. అది మనం చెప్పినట్టు వినకుండా దాని విచ్చలవిడిగా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి గుర్రాన్ని లొంగదీయటం. అలాగే ఏనుగులను లొంగదీయటం. అలా విల్లు అమ్ములం పొందిక వాలు డాలుగొని పోరు, తుపాకుల కాల్పు. ఈ విద్యల్లో, ఈ నేర్చేటువంటి విద్యల్లో వీటన్నింటిని నేర్చి వీటన్నింటిలోనూ కూడా విజయమంది. ఇతడే విజయాన్ని పొంది శివాజీని మించినటువంటి వీరుడు ఇంకొకడు లేడు అన్నటువంటి ఖ్యాతిని తెచ్చుకున్నటువంటి వాడిగా ఈ పిల్లవాడు మలచబడ్డాడు తల్లి చేత. అంచేత తల్లి కారణంగా ఇంత చక్కగా పెరిగినటువంటి కారణంతో తండ్రి అయినటువంటి షాజీ అనుకుంటున్నాడు, నా భార్య వీరపత్ని ధర్మపత్ని అంచు తలంచే అతడు. ఈ దేశం యొక్క ధర్మం కోసం పదును పెట్టినటువంటి వజ్రాయుధంగా నా కుమారుణ్ణి తయారు చేసినటువంటి నా భార్య. ఆవిడ వీరపత్ని, ధర్మపత్ని. పత్ని అన్నటువంటి పదం చాలా విశేషమైనటువంటి పదం. భార్య
అని మామూలుగా అర్థం దాకా చెప్పుకుంటే భార్య అని చెప్తాం. కానీ దానికి ఉన్న విశేషార్థం ఏమిటి అంటే భర్తకి మన వేదంలో ఎటువంటి ధర్మాన్ని ఆచరించవలసి ఉన్నదో అంటే ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని నిర్వర్తించాలన్నా, లేదన్నా ఒక దానం చెయ్యాలన్నా ఆ భర్తకి అది చెయ్యడానికి అర్హత కలగజేసేది. అంచేత ఆవిడికి ధర్మపత్ని అని పేరు. అంచేత నా భార్య వీరపత్ని, ధర్మపత్ని అని షాజీ గర్వించాడు. అలా తల్లిదండ్రులు గర్వించేటువంటి విధంగా తయారైనటువంటి శివాజీ ఎటువంటి వీర సాహస కృత్యాలు చేసి ఈ దేశానికి ఒక స్థాయిలో నిలబెట్టాడో ఈ దేశాన్ని, ఆ మహనీయుని యొక్క చరిత్రల్ని వచ్చేటువంటి భాగంలో కొన్ని అంశాలని ప్రస్తావన చేసుకుందాం. స్వస్తి.